ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని గనక మనం ఒకసారి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం గనక ధ్యానించినట్లయితే 9వ వచనాన్ని మనం చూద్దాం. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో, ఏమండి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో, సాధారణంగా కొన్ని పరిస్థితుల్లో కొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉంటామండి. అయ్యో దేవుడా, ఎందుకయ్యా మా జీవితంలో ఇంత కఠినమైనటువంటి శ్రమల గుండా మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నావయ్యా? ప్రపంచంలో అందరూ ఉన్నారు కదా ప్రభువా, మేము తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా? ఎందుకయ్యా మమ్మల్ని ఇంత బాధిస్తున్నావు, ఇంత వేధిస్తున్నావని మనం మాట్లాడుతూ ఉంటామండి. ఈరోజు మాట్లాడకపోయి ఉండొచ్చు, కానీ ఇలాంటి మాటలు అనేవి మనలో సహజంగా కొన్ని సందర్భాలలో వస్తూ ఉంటాయి. బాగా ప్రిపేర్ అయ్యాం ఎగ్జామ్కి, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం అనుకోండి, వెంటనే ఇదిగో నా ముందే ఎన్నో వేషాలు వేస్తూ తిరిగినటువంటి వీళ్ళు మాత్రం పాస్ అయిపోయారే, ప్రార్థిస్తున్నాను, బైబిల్ రీడింగ్లో ఉన్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, ఇన్ని చేశాను ప్రభువా, నమ్మకంగా యథార్థంగా బ్రతికినందుకు ఇదేనా మీరు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్? అంతే కదండి మామూలుగా మాట్లాడుతుంటాం. దేవుని ఎరుగునటువంటి అనేక మంది కొత్త జంటలకు, అనేక మంది దంపతులకు గర్భఫలం వస్తూ ఉండగా, నాకెందుకు ప్రభువా రావట్లేదు, మా కుటుంబం ఏం చేసిందయ్యా అంటూ ఉంటామండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కదా తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం కదా ప్రభువా, మీ కొరకు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కదా ప్రభువా, ఎందుకు ప్రభువా మరి మా జీవితంలో ఎలాంటి శ్రమలు, మా జీవితంలో ఎలాంటి కష్టాలు ఎందుకు ప్రభువా అని అడిగినట్లయితే, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా, ఆయన మీ కొరకు, నా కొరకు, మన కొరకు ఏవి సిద్ధపరిచెనో, మన కొరకు ఆయన ఏవి సిద్ధపరిచెనో, మన నిమిత్తం ఏవి దాచి ఉంచెనో, కొన్ని సందర్భాలలో మనం గుర్తించలేం, మన వల్ల కాదది, అవి కంటికి కనిపించలేదు. తర్వాత చూద్దాం, 9వ వచనం మనం చూస్తే, ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచారో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఎందుకంటే మన హృదయం అనేది కొన్ని సందర్భాలలో మనం తీసుకునే నిర్ణయాలను బట్టి అనేక రకాల చెడు ఆలోచనలతో నిండుకొని ఉండటం వలన దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకునే మనస్తత్వం అనేది మనకి కరువైపోతూ ఉంటుందండి. మన కంటి ముందే జరుగుతూ ఉంటుంది, మన కంటి ముందే దేవుని ప్రేమ వ్యక్తపరచబడుతూ ఉంటుంది, మన కళ్ళ ముందే దేవుని యొక్క ఆలోచనలు జరుగుతూ ఉంటాయి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి చల్లటి ప్రేమ. ప్రియులారా, ఆలోచించండి, మనం ఏమి చేయలా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక తండ్రి కానీ, ఒక తల్లి కానీ, ఒక బంధువులు కానీ, స్నేహితులు కానీ కన్ను నిర్మించగలరా? డాక్టర్స్ కానీ ఆ బేబీకి కళ్ళు నిర్మించగలరండి? పాదాలను తయారు చేయగలరా? సృష్టించగలరా? ఈ హార్ట్ సృష్టించగలరా? హెడ్ సృష్టించగలరా? ఈ బాడీ, బేబీ యొక్క శరీరాన్ని తల్లి గర్భంలో ఎవరు నిర్మించగలరు? ఆలోచించండి. ఆ బేబీకి కావలసినటువంటి ఫుడ్ ఎవరు ప్రొవైడ్ చేయగలరు? మీరు ఆలోచించండి ఒకసారి. ఆ గదిలో, గర్భంలో చాలా సెక్యూర్గా, చాలా భద్రతతో కూడినటువంటి అంత గొప్ప రక్షణ వలయం ఎవరు నిర్మించగలరు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఎవరు నిర్మించలేరండి. కానీ దేవుడు మాత్రమే నిర్మించగలరు. యెషయా గ్రంథం 44:2 మనం చూస్తే, నిన్ను సృష్టించి
గర్భములో నిన్ను నిర్మించి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లలు, గర్భములో నిన్ను నిర్మించి అంటే అది ఎవరి వలన సాధ్యపడుతుందంటే దేవుని వలన మాత్రమే సాధ్యపడుతుంది. కనుక దేవుడు నిర్మించుట వలన, దేవుడు సృష్టించుట వలన, దేవుడు సహాయము చేయుట వలన ఈరోజు నీవు నేను ఈ భూమి మీదకి రాగలిగామండి. మరి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఏమీ చేయలేరా అంటే దే కెనాట్ డూ ఎనీథింగ్. కానీ వాళ్ళే నిన్ను 9 నెలలు మోసినటువంటి తల్లే నీ పట్ల అమితమైన ప్రేమ చూపించి నీ కొరకు దేవుడు చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను కొని తయారు చేసి కాదు, ఒక బనానా, ఒక పోమో, ఒక యాపిల్ ఏదైనా కానీ కొని తీసుకురాగలరు. పేరెంట్స్ ఎవరైనా కానీ, రిలేటివ్స్ ఎవరైనా కానీ, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, కొని తీసుకురాగలరు. అవునంటారా కాదంటారా? మీరు ఆలోచించండి ఒకసారి. బనానాను కానీ, లేదంటే పోమోను కానీ, లేదంటే ఏవైనా కానీ కొని తీసుకురాగలరా, లేదంటే సృష్టించి తీసుకురాగలరా? ఈవెన్ ఫార్మర్స్ గురించి మనం ఆలోచించిన, రైతుల గురించి మనం ఆలోచించిన, విత్తనాలు విత్తి దే విల్ డూ దేర్ యాక్టివిటీస్. వాటర్ పెడతారు, లేదంటే వర్షం కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు, లేదంటే వాటర్ పెడుతూ ఉంటారు, లేక రసాయనాలు జల్లుతూ ఉంటారు. అంతవరకే వాళ్ళ 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 రెస్పాన్సిబిలిటీ. కానీ ఆ విత్తనము భూమి లోపల చచ్చి మొలకగా, మొక్కగా బయటికి రావాలన్నా, దాంట్లో నుంచి ఎగైన్ మళ్ళీ ఫుడ్ మనం తీసుకోవాలన్నా కానీ అది కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ. సృష్టిలో ఉన్నటువంటి వాటిని కొని తీసుకురాగలరే కానీ సృష్టిలో ఉన్నటువంటి వాటిని కొత్తగా సృష్టించి తీసుకురాగలరా? లేదండి. మరి సృష్టిలో ఉన్నటువంటివన్నీ అనేకమైనవి కొని తెచ్చిన వారికే నీ మీద అంత ప్రేమ ఉంటే, 9 నెలలు నిన్ను భరించి మోసినటువంటి తల్లికే అంత ప్రేమ ఉంటే, తల్లి గర్భములో నిన్ను నిర్మించి సృష్టించిన వానికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? నీ కొరకు ఈ సృష్టిని నడిపిస్తున్న వారికి, నీ కొరకు ఈ సృష్టిని చేసినటువంటి అతనికి ఇంకెంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి. మనం గుర్తించట్లేదు. దేనికంటే మన కంటికి కనిపించకుండా, మన కంటి నిండా వేరే ఆలోచనలు పెట్టుకుని ఉన్నాం గనక, మన చెవికి వినిపించకుండా ప్రయారిటీ థింగ్స్ వేరే మనం పెట్టుకున్నాం గనక, దేవుని యొక్క కార్యాలు వినటానికి, దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించటానికి నీ మనస్సును, నీ చెవులను, నీ కంటిని నువ్వు గనక జాగ్రత్త చేసుకొని ఆయన మాటల మీద కనుక మనం ధ్యానం ఉంచినట్లయితే కనుక ఎన్నో అర్థమవుతాయండి. అయినప్పటికీ దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే ప్రియులారా, మనం కిందకి చదువుకుంటూ వచ్చినట్లయితే 10వ వచనం చూద్దామండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. కనుక మన మనసుతోటి, మన ఆత్మతోటి మనం ఐడెంటిఫై చేయలేం, కానీ దేవుని ఆత్మతోటి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోగలం, దేవుని మర్మములో మనం శోధించగలము. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా జరుగుతుందంటే కనుక అది ఒకసారి మన ఆలోచనతోటి కాకుండా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతోటి, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనతోటి మనం ఒకసారి చూసే ప్రయత్నం మనం చేస్తే మనకి ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు నేను 2 ఉదాహరణలు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ సందర్భంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. భవిష్యత్తులో దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళికను, లేదా భవిష్యత్తులో నిన్ను గొప్ప చేయుటకు దేవుడు నీకు ఇచ్చే ట్రైనింగ్ పర్పస్ మీద అవ్వచ్చు, నీ క్యారెక్టర్ నిరూపించే పర్పస్ మీద కావచ్చు, కొన్ని ఒడిదుడుకులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. వాటిని మన ఆలోచనతోటి కాకుండా పరిశుద్ధాత్మని సహాయంతో, మన యొక్క జ్ఞానంతో కాకుండా పరిశుద్ధాత్ముడు అందించే జ్ఞానంతో కనుక మనం జాగ్రత్తగా వివేచించగలిగినట్లయితే దాని యొక్క మర్మము నీకంటే బాగా ఇంకెవ్వరికీ అర్థం కాదు. నీ ఆలోచనతో చూడొద్దు, నీ ఉద్దేశంతో అసలు చూడొద్దు, మనుషులను సంప్రదించొద్దు, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఒపీనియన్స్ డోంట్ గో, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవద్దు,
వాళ్ళ ఒపీనియన్స్ కన్సిడర్ చేయొద్దు. దేవుని యొక్క ఒపీనియన్స్, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తితోటి ప్రార్థనా పరంగా, వాక్యానుసారంగా బైబిల్‌లో ఏం అర్థమవుతుంది, ఏ సందర్భాన్ని బట్టి ఎలా స్టెప్ తీసుకోవాలి, ఏ సందర్భాన్ని బట్టి ఎలా ఎళ్ళాలని మీరు ఒకసారి బైబిల్‌లో నుంచి మనం ఆలోచించినట్లయితే చాలా అర్థమవుతాయండి. అందుకే మీరు గమనించినట్లయితే కొంతమంది భక్తులు భవిష్యత్తు గనుక మనకు తెలియకపోతే, కొంతమంది భక్తుల యొక్క భవిష్యత్తు మనకు తెలియకపోతే మనకి చాలా అమాయకుల్లా కనబడతారండి. భవిష్యత్తు మనకు తెలిసింది గనక గొప్పవారుగా మనకు కనబడొచ్చు. మన ఆలోచనతో చూస్తే ఒకవేళ భవిష్యత్తు మనకు తెలిసిపోయింది గనక, ఇప్పుడు డేవిడ్ గారి భవిష్యత్తు మనకు తెలిసిపోయింది గనక, గొర్రెల కాపరే భవిష్యత్తులో రాజుగా మారతాడు అని మనకు తెలుసు గనక మనం చదువుకుంటున్నప్పుడు పెద్ద ఫీల్ అవ్వండి. కానీ మనకి భవిష్యత్తులో దావీదు గారు రాజుగా మారతారనే సందర్భం మనకు తెలియకపోతే, మనం చదువుకుంటున్నప్పుడు అన్నలందరూ కలిసి ఎంత మోసం చేస్తున్నారు, తండ్రి అసలు పట్టించుకోవట్లేదు, తండ్రి ప్రేమకి కరువైపోయినట్టున్నాడు, అన్నలందరూ అలా ఉన్నారేంటి, అందరూ అలా ఉంటే ఇతను మాత్రం ఏంటి గొర్రెలు కాచుకుంటున్నారు, తక్కువగానే చూస్తామండి. కానీ మనకి దావీదు గారిని దేవుడు హెచ్చించి ఒక మహారాజుగా చేయబోతున్నారు అనే సందర్భం మనకు తెలియకపోతే, అలాంటి పరిస్థితుల్లోనే బాలుడుగా ఉన్నప్పుడే ఎలుగుబంటి వచ్చినప్పుడు మనకి ఫ్యూచర్ తెలియకపోతే, జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి, ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు మనకి ఫ్యూచర్ తెలియకపోతే తప్పకుండా అపార్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. భవిష్యత్ తెలుసు కనుక దావీదు గారి జీవితంలో వచ్చే ఈ శ్రమ, దావీదు గారి జీవితంలో వచ్చే ఈ శిక్షణ భవిష్యత్తులో దావీదు గారిని గొప్ప వ్యక్తిగా చేయబోతుంది అని మనకు తెలిసింది, అర్థమవుతుంది. తెలియకపోతే మనకు తెలియదు కదండి. అలాగే నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు ప్రస్తుతానికి మరుగు చేయబడి ఉన్నది. కానీ మన జీవితంలో వచ్చే ఎలుగుబంటి వంటి సమస్యలు కానీ, సింహము వంటి ఆపదలు కానీ ఎందుకు అంటే, ఆత్మతోటి, పరిశుద్ధాత్మని యొక్క శక్తితోటి ప్రార్థనలో మనం ఆలోచిస్తూ వాక్యానుసారంగా గ్రహించగలిగితే కనుక ప్రియులారా, అద్భుతంగా మనకి ఎన్నో విషయాలనే మనకి ఆ ఆత్మ సంబంధమైన ప్రతి మర్మం మనకి చాలా చక్కగా మబ్బు విడిపోయినట్టుగా విడిపోయి మన మనసు ప్రశాంతంగా కనిపించి మన గురి, మన ఉద్దేశాలు, మన ఆలోచన, మన వేగం అన్నీ కూడా స్పష్టంగా తెలియపరచబడతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన ఆలోచనతోటి, మన ఉద్దేశాలతో కాకుండా దేవుని ఆలోచనలతోటి, దేవుని ఉద్దేశాలతోటి ప్రతి విషయాన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తుందని ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, ఈ ఉదయకాల సమయమున తండ్రి మీ యొక్క మాటలు ధ్యానించడానికి మాకు సహాయం చేశారు, నడిపించారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా దీవించారు, ఆశీర్వదించారు తండ్రి, కృప చూపించారు ప్రభువా. తండ్రి, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కురింగిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మా తండ్రి మీరు దీవించండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మా తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభువా. కృంగిన ప్రతి ఒక్కరి హృదయాలను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి, స్థిరపరచండి, బలపరచండి దేవా. తండ్రి, మీ ఉద్దేశాల్లో, మీ ఆలోచనలో ప్రభువా అంతకంతకు బలపడుతూ, అంతకంతకు మా తండ్రి దీవించబడుతూ ముందుకు సాగుటకు ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. మీ చిత్తమైతే మేము ఇంకా ఎన్నో విషయాలు ధ్యానించడం మాకు సహాయం చేయండి. ఈ పరిచర్యకు ప్రభువా ఆర్థికంగా సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మా తండ్రి మీరు దీవించండి, బలపరచండి తండ్రి. తండ్రి, మీ చిత్తమైతే ఇంకా ఎన్నో విషయాలు తండ్రి మేమందరం కూడా తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.